హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎస్సి. వెల్కమ్ టు ద హిందూ ఎటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 20th డిసెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. ఓకే, సో విల్ స్టార్ట్ ద సెషన్ విత్ ఎడిటోరియల్, అసైన్మెంట్ సొల్యూషన్. ఓకే, నిన్న మనం ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ ఆన్సర్డ్ ద క్వశ్చన్, సో చెక్ చేసుకోండి ఎంతమందికి కరెక్ట్ అయ్యాయో, రాని వాళ్ళు నేర్చుకోండి. ఓకే, so this is our question kadamma, assignment solution. Yes, now let's solve this. Navy, Coast Guard, Army and Air Force have joined the rescue operations in request by the state government. Boats were used to rescue people of many places. Okay, so Navy, Coast Guard, Army, Air Force ఇవన్నీ కూడా మనకి సాయుధ బలగాలు అంటారు కదా. సో వీటి ముందు మనం ఆర్టికల్ పెట్టాలి. ద నేవీ, ద ఆర్మీ, ద కోస్ట్ గార్డ్, ఓకే, ద ఎయిర్ ఫోర్స్ అనాలి. సో అక్కడ మనకి డెఫినెట్ ఆర్టికల్ ద ఖచ్చితంగా వాడాలి. ఓకే, రెస్క్యూ ఆపరేషన్స్ అన్నాడు, అంటే రెస్క్యూ అంటే కాపాడడం కదా, రెస్క్యూ ఆపరేషన్స్. అయితే రిక్వెస్ట్ ఎవరు చేశారు? స్టేట్ గవర్నమెంట్. సో ఆన్ రిక్వెస్ట్ అనాలి. వాళ్ళ రిక్వెస్ట్ వల్ల, వాళ్ళ రిక్వెస్ట్తో వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేశారు, జాయిన్ అయ్యారు కదా. బోట్స్ వేర్ యూస్ టు రెస్క్యూ పీపుల్ ఫ్రమ్ మెనీ ప్లేసెస్. చాలా ప్రాంతాలకి చెందినటువంటి పీపుల్ని రెస్క్యూ చేయడంలో వీళ్ళ పాత్ర ఉంది. బోట్స్ని వాడడం జరిగింది. సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ సొల్యూషన్. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు లొకేట్ దోస్ ఎర్రర్స్. సో ప్రిపోజిషన్స్ జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. తర్వాత మనం రివిజన్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. సో నిన్న మనం కొన్ని వర్డ్స్ని వీ హ్యావ్ కమ్ అక్రాస్ దీస్ వర్డ్స్. సో టుడే వీ విల్ ట్రై టు రివైజ్ దోస్ వర్డ్స్. సో వెరీ ఫస్ట్ వర్డ్ ఇస్ స్టైమీ. ఓకే, స్టైమీ అంటే ఏంటమ్మా? స్టైమీ అంటే దేన్నైనా అడ్డుకోవడం. ఓకే, యూ కెన్ సే ఇంపెడ్. ఓకే, సో సమ్వన్ ఇస్ ట్రైంగ్ టు స్టైమీ యూ మీన్స్ దే ట్రైంగ్ టు ఇంటరప్ట్ యూ, దే ట్రైంగ్ టు స్టాప్ యూ, దే ట్రైంగ్ టు ఇంపెడ్ యూ. సో ఇంపెడ్ అన్నా, హ్యాంపర్ అన్నా సేమ్. అబ్స్ట్రక్ట్ అన్న ఇవన్నీ సేమ్. ఇంపెడ్, అబ్స్ట్రక్ట్ ఇవన్నీ సేమ్. సో ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత అన్రూలీ బిహేవియర్ అంటారు. ఓకే, అన్రూలీ బిహేవియర్ విచ్ ఇస్ నెగటివ్ యాడ్జెక్టివ్. అన్రూలీ అంటే ఇంకెవరు కూడా ఆపలేరు. అన్కంట్రోలబుల్ అంటాం కదా. సో నాయిజీ అని చెప్పచ్చు. అన్మేనేజబుల్, అన్కంట్రోలబుల్ అంటే వైల్డ్. నాయిజీ, ఓకే, అన్మేనేజబుల్, uncontrollable, all these words will be the unmanageable. Okay, so all these words are related to unruly, which is a negative adjective. Okay, so D will be your appropriate answer. Next, hallmark అంటే ఒక రకమైనటువంటి సింబల్ అని చెప్పొచ్చు, ఆర్ ఎంబ్లమ్, లోగో లాంటిది. ట్రేడ్ మార్క్ అంటే హాల్మార్క్, ట్రేడ్ మార్క్. ఏ సింబల్, లోగో, ఎంబ్లమ్. Symbol, you can say symbol, logo, emblem. Okay, all these words are related to your trademark. తర్వాత షిఫ్ట్. ఓకే, షిఫ్ట్ అంటే పశ్చాత్తాపం అనొచ్చు. ఓకే, షిఫ్ట్ ఈజ్ బేసికలీ ఎప్పుడంటే యూ ఫీల్ రిమార్స్ అనొచ్చా, రిపెంటెన్స్ అనొచ్చు, అటోన్మెంట్ అనొచ్చు. రిపెంటెన్స్ ఆర్ రిమార్స్. ఓకే, పశ్చాత్తాపం వ్యక్తం చేయడం. అటోన్మెంట్ అనే పదం కూడా వాడచ్చు, అటోన్మెంట్. ఓకే, సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ నౌన్స్. ఓకే, మీరు చేసిన తప్పుని పశ్చాత్తాపడడం, చేసిన తప్పుకి పశ్చాత్తాపడడం. నెక్స్ట్ బ్యాక్ స్లైడింగ్ అంటే మళ్ళీ వెనక్కి. రిగ్రెస్ అనే పదం చూసారా? వాట్ యూ మీన్ బై రిగ్రెస్? బ్యాక్వర్డ్ మూవ్మెంట్ కదా, రిగ్రెస్. సో బి షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. బ్యాక్ స్లైడింగ్ నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. తర్వాత డ్రెకోనియన్ ఈజ్ బేసికలీ అన్ అడ్జెక్టివ్ విచ్ ఈజ్ నెగటివ్ ఇన్ నేచర్. డ్రెకోనియన్ లాస్ అని అంటారు, డ్రెకోనియన్ ప్రిన్సిపల్స్ అంటారు. డ్రెకోనియన్ లాస్ అంటే చాలా క్రూరమైనటువంటి చట్టాలు. ఓకే, అతి క్రూరమైనవి. ఓకే, వాటి మీద అంటే నెగిటివ్ కాంటెక్స్లో వాడే అడ్జెక్టివ్ అది డ్రెకోనియన్ అనే పదం. డ్రాగన్ గుర్తుంచుకోండి, డ్రాగన్, డ్రెకోనియన్ భయంకరమైన అని చెప్తాం కదా, డ్రాగన్. సో అదే స్ట్రింజెంట్ అని చూసారా? స్ట్రింజెంట్ అన్నా, స్ట్రిక్ట్ అన్నా,
టర్న్ అన్న స్టర్న్, ఎస్టీఆర్ఎన్ స్టర్న్. ఓకే, హార్ష్ అన్న సేమ్, చాలా హార్ష్గా ఉంటాయి, స్మూత్ కాదు, హార్ష్. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ adjectives. So this is how we have done our vocabulary. Next we will move on to today's etogel. ఈరోజు ఎట్టోగెల్ వచ్చినటువంటి టైటిల్ ఏంటంటే ఇన్కమింగ్ కాల్. ఇన్కమింగ్ కాల్ అంటే ఏంటి బేసిక్గా? సో ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు టెలికమ్యూనికేషన్స్. అయితే ఏ నేపథ్యంలో మనకి టైటిల్ రావడం జరిగిందంటే రెగ్యులేషన్ ఆఫ్ నెట్ వరల్డ్ మస్ట్ అడ్రస్, దేన్ని అడ్రస్ చేయాలి? ప్రైవసీ కన్సర్న్స్, సింప్లిఫై ప్రొసీజర్స్. ఓకే, రెగ్యులేషన్ అంటే ఏంటమ్మా? నియంత్రణ. దేనికి సంబంధించినటువంటి నియంత్రణ? నెట్ వరల్డ్. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్నెట్ వరల్డ్. ఓకే, సో ఈ ఇంటర్నెట్ వరల్డ్లో దానికి సంబంధించినటువంటి రెగ్యులేషన్ ఏదైతే ఉందో, నియంత్రణ ఏదైతే ఉందో, అది ఎలా చేయాలి? అడ్రస్ అంటే రిజాల్వ్. దేన్ని రిజాల్వ్ చేయాలి? ప్రైవసీ కన్సర్న్స్ అంటే ప్రైవసీకి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ని అది పరిష్కరించగలగాలి. సింప్లిఫై ప్రొసీజర్స్, అలానే విధానాల్ని మరింత సరళతరం చేయడం. సింప్లిఫై అంటే ఏంటమ్మా? సరళతరం చేయడం. ఓకే, సింపుల్ అడ్జెక్టివ్, సింప్లిఫై నౌన్, వర్బ్ కదా. సో ఆ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో, విధానాలు ఏవైతే ఉంటాయో, ఓకే, వాటిని మరింత సులభతరం చేయాలి అన్నట్టుగా ఇక్కడ మనకి తెలివి వస్తుంది. అయితే ఇది టెలికాంకి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, సో ఆ నేపథ్యంలో మనకి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. సో వన్స్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద హోల్ ఆర్టికల్. దీన్ని ఒకసారి మీరు చదివే ప్రయత్నం చేయండి. ఓకే, సో ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ద టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023. ఇంచెస్ చూసారా, వర్బ్ ఇది, అంటే మూవ్స్ అనే మీనింగ్ వస్తుంది. ఇంచెస్ అంటే మూవ్స్ క్లోజర్ టు అచీవింగ్ ద యూనియన్ గవర్నమెంట్స్ లాంగ్ స్టాండింగ్ ఎయిమ్ ఆఫ్ కన్సాలిడేటింగ్ ద లా ఫర్ వైర్లెస్ నెట్వర్క్స్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ with a 46-page statute that leaves existing regulatory structures largely intact while simplifying bureaucratic procedures such as applying for license and permits for telecom operators. అబ్బా, చూసారా ఎంత పెద్ద సెంటెన్స్ వచ్చిందో? ఇక్కడ వరకు ఆగింది ఫస్ట్ సెంటెన్స్. సో దీని అర్థం ఏంటంటే టెలికమ్యూనికేషన్ బిల్ని ఏదైతే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారో, ఓకే, దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు, ఇంట్రడక్షన్. ఓకే, సో అది దేని వైపు వెళ్తుందంట? యూనియన్ గవర్నమెంట్ యొక్క, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎప్పటి నుంచో దానికి ఉన్నటువంటి గోల్, లాంగ్ స్టాండింగ్, ఎప్పటి నుంచో పెండింగ్గా ఉంది. లాంగ్ స్టాండింగ్ అంటే ఎప్పటి నుంచో వాళ్ళకి ఆ గోల్ ఉంది కానీ వాళ్ళు దాన్ని సాధించలేకపోతున్నారు. సో లాంగ్ స్టాండింగ్ మీన్స్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. సో ఆ ఎయిమ్ ఏంటంట? కన్సాలిడేటింగ్ ద లా. కన్సాలిడేటింగ్ అంటే ఏంటమ్మా? సో వెన్ యూ ట్రై టు మర్జ్ సంథింగ్, వెన్ యూ ట్రై టు యాడ్ సంథింగ్, అన్నిటినీ కలుపుకొని పోవడం. కన్సాలిడేట్ చేయడం అంటే మిక్స్ చేయడం, గ్యాదర్ చేయడం, ఓకే, యునైట్ చేయడం, మర్జ్ చేయడం అనే మీనింగ్లో కన్సాలిడేట్. ఓకే, ఒకే ఒక చట్టాన్ని రూపొందించే ప్రయత్నంలో భాగంగా యూనియన్ గవర్నమెంట్కి ఎప్పటి నుంచో పెండింగ్గా ఉంది. అయితే ఆ చట్టం దేనికి సంబంధించింది? వైర్లెస్ నెట్వర్క్స్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, వీరిద్దరికి సంబంధించినటువంటి చట్టం. ఏంటమ్మది? వైర్లెస్ నెట్వర్క్స్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. అయితే ఆ స్టాట్యూట్ అంటే ఆ లా, ఆ చట్టం ఎంతంత? 46 పేజెస్తో కూడినటువంటి ఒక డాక్యుమెంట్ దట్ లీవ్స్ ఎగ్జిస్టింగ్ రెగ్యులేటరీ స్ట్రక్చర్స్ లార్జ్లీ ఇంటాక్ట్. ఇంటాక్ట్ అంటే చెక్కు చెదరకుండా ఉంది, ఇంటాక్ట్ అంటే ఏమాత్రం మారకుండా యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉందని చెప్పడం. ఓకే, ఎటువంటి ప్రభావం లేదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి రెగ్యులేటరీ స్ట్రక్చర్స్ అంటే నియంత్రణ వ్యవస్థలు, అవి పెద్దగా వాటిలో ఏ మార్పు అయితే రాలేదంట. స్ట్రక్చర్ పరంగా అంటే విధానం పరంగా ఇప్పుడున్నటువంటి రెగ్యులేటరీ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, నియంత్రణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, నియంత్రణ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో ఎటువంటి మార్పు అయితే పెద్దగా లేదు. కాకపోతే సింప్లిఫైయింగ్ బ్యూరోక్రటిక్ ప్రొసీజర్స్, అయితే కొంత ప్రాసెస్లో కొంత సరళీకృతం చేశారు, సరళతరం చేశారు. ఏంటమ్మా? బ్యూరోక్రటిక్ ప్రొసీజర్స్ అంటే మీకు తెలిసిందే కదా. సో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ప్రొసీజర్స్ ఇన్వాల్వ్ అవుతాయో, అంటే వారు అప్రూవ్ చేయడం, లైసెన్స్ కోసం వాళ్ళు అప్లై చేయడం, ఓకే, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో టైం చాలా కిల్ అయిపోతుంటుంది. సో ఆ టైంని మేబీ రెడ్యూస్ చేయడానికి ప్రొసీజర్స్ని మరింత సరళీతరం చేశారు, అది కూడా బ్యూరోక్రాటిక్ ప్రొసీజర్స్. అయితే సచాజ్ అంటున్నాడు, ఆ ప్రొసీజర్స్ ఎలాంటివంట? ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, అప్లయింగ్ ఫర్ లైసెన్సెస్ అండ్ పెర్మిట్స్ ఫర్ టెలికామ్ ఆపరేటర్స్. టెలికామ్ ఆపరేటర్స్ లైసెన్స్కి, పెర్మిట్స్కి ఏవైతే అప్లై చేస్తుంటారో ఆ ప్రాసెస్ని వాళ్ళు సులభతరం చేయబోతున్నారు ఈ టెలికమ్యూనికేషన్స్ బిల్ 2023ని ఇంట్రడ్యూస్ చేయడంతో.
ఓకే, సో లైసెన్సింగ్ ప్రాసెసెస్ ఆర్ సెట్ టు బి డిజిటైజ్డ్. ఇప్పుడు కంప్లీట్గా డిజిటల్గా మార్చబోతున్నారు, దానివల్ల టైం చాలా ఓకే సో సింప్లిఫై చేస్తున్నట్టే కదా, టైం చాలా తగ్గుతుంది. అండ్ టెలికామ్ ఆపరేటర్స్ విల్ హ్యావ్ అ న్యూ వే ఆఫ్ డీలింగ్ విత్ నాన్ కంప్లైన్స్ విత్ దేర్ లైసెన్స్ టర్మ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే నాన్ కంప్లైన్స్ లైసెన్స్ టర్మ్స్తో ఎవరైనా నాన్ కంప్లైన్స్ అంటే ఏంటమ్మా, అనుగుణంగా లేకపోవడం, ఫాలో అవ్వకపోవడం, వాళ్ళు పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ రూల్స్కి తగ్గట్టుగా లేకపోవడం, దట్ ఈస్ కాల్డ్ నాన్ కంప్లైన్స్. సో వాళ్ళ లైసెన్స్ టర్మ్స్లో లేని వాళ్ళని డీల్ చేయడానికి ఇది ఒక కొత్త విధానంగా మారబోతుంది టెలికామ్ ఆపరేటర్స్కి. వైల్ ఆల్సో హ్యావింగ్ యాక్సెస్ టు డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ అథారిటీస్ for permissions and dispute resolution when setting up their equipment and optical fiber networks on public and private properties. ఓకే, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వబోతున్నారు డిస్ట్రిక్ట్ లెవెల్ అథారిటీస్ కానీ స్టేట్ లెవెల్ అథారిటీస్. సో మనకి ఏదైనా పర్మిషన్స్ కావాలన్నా, ఎటువంటి డిస్ప్యూట్ రెజల్యూషన్స్ అంటే ఏంటమ్మా, ఏమైనా గొడవలు తలెత్తినప్పుడు సో వాటిని డిజాల్వ్ చేయడానికి ఈ అధికారులు, అది స్టేట్ లెవెల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ అథారిటీస్ కావచ్చు, సో అధికార యంత్రాంగం, సో వారితో కనెక్ట్ అవ్వడానికి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే వైల్ సెట్టింగ్ అప్ దేర్ ఎక్విప్మెంట్ అండ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్ ఆన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్. సో పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీస్లో వీరి ఎక్విప్మెంట్ అలానే ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్ని ఏర్పాటు చేయడానికి కూడా ఒక మార్గాన్ని సుగమం చేస్తుంది. ద బిల్ ఆల్సో లెట్స్ ద సాటిలైట్ ఇంటర్నెట్ ఇండస్ట్రీ లాంగ్ టౌటెడ్ యాజ్ ఎ వే ఫర్ అట్లీస్ట్ సమ్ రిమోట్ ఏరియాస్ టు గెట్ నెట్ కనెక్టివిటీ. ఎప్పటి నుంచి ఇది కూడా పెండింగ్గా ఉందంట. లాంగ్ టౌటెడ్ అంటే బాగా ప్రచారంలో ఉంది. లాంగ్ టౌటెడ్ అంటే ఎప్పటి నుంచి దీని గురించి అందరూ చర్చిస్తున్నారు, దీని మీద మంచి ఓకే స్ప్రెడ్ అవుతూ ఉంది, దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. టౌటెడ్, లాంగ్ టౌటెడ్ అంటే బాగా ప్రచారంలో ఉంది అని అర్థం. ఓకే, అడ్వర్టైజ్డ్ ఏంటదమ్మా, శాటిలైట్ ఇంటర్నెట్ ఇండస్ట్రీ, శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ని ఏర్పాటు చేయగలడం. సో ఈ బిల్ ఏం చేస్తుందంట, ఇట్ ఆల్సో లెట్స్ అంటే అలౌస్. సో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ఇండస్ట్రీని కూడా అలౌ చేయబోతుంది ఈ టెలికమ్యూనికేషన్స్ బిల్స్ 2023కి సంబంధించింది. ఓకే, అయితే కొన్ని రిమోట్ ఏరియాస్కి కూడా నెట్ కనెక్టివిటీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది కానీ వస్తే, శాటిలైట్ ఇంటర్నెట్ ఇండస్ట్రీ. ఓకే, బ్రీత్ అ సై ఆఫ్ రిలీఫ్, అది చాలా ఊరటనిచ్చే అంశం. బ్రీత్ ఏ సై ఆఫ్ రిలీఫ్ అంటే ఎప్పటి నుంచో అందరూ అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకోవడాన్ని వి కాల్ ఇట్ యాస్ బ్రీత్ అ సై ఆఫ్ రిలీఫ్. ఓకే, హ్యాపీ. ఓకే, ఎప్పటి నుంచో పెండింగ్గా ఉంది, సో ఇట్స్ బ్రీత్ ఆఫ్ సై ఆఫ్ రిలీఫ్. యాజ్ దెర్ ఈస్ క్లారిటీ దట్ ఇట్ విల్ నాట్ నీడ్ టు బిడ్ ఫర్ స్పెక్ట్రమ్, దస్ పుట్టింగ్ ఇండియా ఆన్ సిమిలర్ ఫుట్టింగ్ విత్ అదర్ కంట్రీస్. జనరల్గా మనకి స్పెక్ట్రమ్ కావాలి. ఓకే, దానికోసం ఒక ఆప్షన్ నిర్వహిస్తుంది గవర్నమెంట్. జనరల్గా స్పెక్ట్రమ్ని బై చేయాలి, ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ ఆ బిడ్లో ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి వారి స్పెక్ట్రమ్ వారి కొనుగోలు చేస్తారు. కాకపోతే ప్రస్తుతం క్లారిటీ ఏమొచ్చిందంటే అవసరం లేదు, స్పెక్ట్రమ్ కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, వాళ్ళు అలాట్ చేస్తారు స్పెక్ట్రమ్, వితౌట్ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయకుండానే స్పెక్ట్రమ్ని అలాట్ చేయబోతున్నారనే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఇండియా ఆన్ సిమిలర్ ఫుటింగ్ విత్ అదర్ కంట్రీస్, అంటే మిగతా కంట్రీస్తోనే సమానంగానే ఉంది. అంటే మిగతా కంట్రీస్ ఎట్లా అయితే అడాప్ట్ చేసుకుని ఎలా ఫాలో అవుతున్నాయో మనం కూడా ఆ విధంగానే ఆప్షన్లో పార్టిసిపేట్ చేయకుండానే స్పెక్ట్రమ్ని తీసుకోవచ్చు. సో అది ఈ బిల్ యొక్క ప్రత్యేకత. సో ఈ బిల్ యొక్క హైలైట్స్ చెప్తున్నాడు. ద బిల్ హ్యాస్ బీన్ వెల్కమ్డ్ బై ఇండస్ట్రీ బాడీస్ ఫర్ స్ట్రీమ్ లైనింగ్ దేర్ రెగ్యులేటరీ ల్యాండ్స్కేప్ అండ్ ప్రమోటింగ్ దేర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే, సో ఇండస్ట్రీ బాడీస్ ఫర్ స్ట్రీమ్ లైనింగ్ అంటే ఏంటమ్మా, అంటే ఎక్కడెక్కడైతే వేస్ట్ అవుతున్నాయో ఆ వేస్ట్ అన్నిటిని పడేసి అంటే పక్కకు తీసేసి, ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అనవసరంగా ఓకే ఆప్టిమమ్ యూటిలైజేషన్ కోసం మనం స్ట్రీమ్ లైనింగ్ అనే పదాన్ని వాడతాం. అనవసరమైనంతా ఎక్కడెక్కడైతే మనకి లాసెస్ అవుతున్నాయో ఆ లాసెస్ని ఐడెంటిఫై చేసి ఓకే ప్రాసెస్ని అంతా నీట్గా పేర్చుకోవడం, దాన్ని స్ట్రీమ్ లైనింగ్ అంటాం. సో దేర్ రెగ్యులేటరీ ల్యాండ్స్కేప్ అండ్ ప్రమోటింగ్ దేర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే మరింత సులభతరం, బిజినెస్ చేయడానికి పరిస్థితుల్ని మరింత సులభతరం చేయడం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మీరు ఏదైనా సెటప్ చేయాలన్నా, మీరు ఏదైనా ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా అన్ని ప్రాసెస్ చాలా సింపుల్గా ఉండాలి. ఓకే, ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండకూడదు. రెడ్ టేపిజం అనే పదం వాడతాం. రెడ్ టేపిజం అంటే ఏంటమ్మా, డిలే, అఫీషియల్ డిలే అంటాం. సో రెడ్ టేపిజము ఈ అఫీషియల్ డిలే వల్ల ఏంటంటే చాలామంది ముందుకు రారు, రైట్.
సో మనకి ఈ ఇండస్ట్రీలో మనం థ్రైవ్ అవ్వాలంటే గవర్నమెంట్స్ ఏం చేయాలి, సులభతరం చేయాలి, ప్రాసెస్ని మరింత సింప్లిఫై చేయాలి. అదే చెప్తున్నాడు, ప్రమోటింగ్ దేర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వారు బిజినెస్ చేసుకోవడానికి వాతావరణాన్ని సృష్టించాలి, మంచి సులభతరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించగలడం. అండ్ కుడ్ పాసిబ్లీ గివ్ ద మచ్ నీడెడ్ రెగ్యులేటరీ స్టెబిలిటీ అండ్ ఎనేబ్లింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ టెలికామ్ ఎక్స్పాన్షన్. అంటే నెక్స్ట్ ఫేజ్కి అవసరమైనటువంటి ఎక్స్పాన్షన్ ఒకవేళ కావాలనుకున్నా కూడా దానికి అనువైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయగలగాలి, ఒక స్టెబిలిటీని ఇవ్వగలగాలి. ఓకే, మచ్ నీడెడ్ అంటున్నాడు. సో చాలా అవసరమైన, మచ్ నీడెడ్ అంటే ఇట్స్ వెరీ నీడెడ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో రెగ్యులేటరీ స్టెబిలిటీ కావచ్చు, అంటే రెగ్యులేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతున్నా చాలామంది ముందుకు రారు. సో స్టేబుల్గా ఉంటేనే రెగ్యులేషన్స్, సో దే విల్ కమ్ ఫార్వర్డ్. ఎనాబ్లింగ్ ద ఎన్విరాన్మెంట్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్. సో ఎక్స్పాన్షన్ ఒకవేళ అవసరమైనప్పటికీ కూడా మనం అటువంటి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయగలగడం, దట్ ఈస్ కాల్డ్ ఎనాబ్లింగ్ యువర్ ఎన్వైరన్మెంట్. సో ఓవర్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఇస్ ఆన్ ద మార్జిన్స్ ఆఫ్ ద కనెక్టెడ్ వరల్డ్ అండ్ ద బిల్ కుడ్ హెల్ప్. సో చాలా వరకు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఓవర్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్, మనకు ఉన్నటువంటి మొత్తం పాపులేషన్లో సగానికి పైగా అందరూ కూడా ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్నారు. కనెక్టెడ్ వరల్డ్ అంటే అక్కడ ఇంటర్నెట్తో లింక్ అయి ఉన్నారు అని అర్థం. సో ఖచ్చితంగా ఈ బిల్ హెల్ప్ చేస్తుంది అనే మీనింగ్లో మనకి ఇచ్చాడు. నెక్స్ట్ చూద్దాం. బట్ ఇష్యూస్ పర్సిస్ట్. అయితే కొన్ని ఎంత మనం ట్రై చేసినా కొన్ని ఇష్యూస్ ఇప్పటికీ రిజాల్వ్ అవ్వకుండానే ఉంటాయి. పర్సిస్ట్ మీన్స్ కంటిన్యూ. ఓకే, కొన్ని సమస్యలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ద ఎక్స్పాన్సివ్ డెఫినేషన్ ఆఫ్ టెలికామ్ brings in its ambit a range of services and state authority over them raises concerns of privacy and surveillance. ఓకే, అయితే ఎక్స్పాన్సివ్ డెఫినేషన్, ఎక్స్పాన్సివ్ అంటే ఏంటమ్మా, విస్తృతమైన డెఫినేషన్. టెలికామ్ యొక్క డెఫినేషన్ మెల్లమెల్లగా దాని యొక్క ambit అంటే ఏంటంటే పరిధి, అది ప్రొవైడ్ చేసే రేంజ్ ఆఫ్ సర్వీసెస్ యొక్క పరిధి అయితే మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది. ఎక్స్పాన్సివ్ డెఫినేషన్, ఎక్స్పాన్సివ్ అంటే విస్తరించుకుంటూ పోవడం. అండ్ స్టేట్ అథారిటీ ఓవర్ దెమ్ రేజెస్ కన్సర్న్స్. చాలామంది దాని మీద కన్సర్న్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. కన్సర్న్స్ అంటే ఏంటమ్మా, కొన్ని ఇష్యూస్ లేవనెత్తడం, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని రేస్ చేస్తున్నాయి స్టేట్ అథారిటీ. అయితే ఆ కన్సర్న్స్ వేటికి సంబంధించింది, ప్రైవసీ అండ్ సర్వైలెన్స్. అంటే మన యొక్క ప్రైవసీని వైలేట్ చేయబోతుంది. గోప్యత అంటాం కదా, దట్ ఈస్ ప్రైవసీ. అలానే సర్వైలెన్స్ అంటే నిఘా. సో మనం ఏం చేస్తున్నాం దానిపైన ఒక నిఘా లాగా, సో మన యాక్టివిటీస్ని ట్రాక్ చేయడం, దట్ ఈస్ సర్వైలెన్స్. ఓకే, ప్రైవసీ అండ్ సర్వైలెన్స్ దాని యొక్క పరిధిని కొంచెం విస్తృతపరిచేలాగా డెఫినేషన్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంది బికాస్ ఆఫ్ ద స్టేట్ అథారిటీ. ఓకే, రేజెస్ కన్సర్న్స్. సో ప్రైవసీ మీద, సర్వైలెన్స్ మీద కన్సర్న్స్ అయితే స్టేట్ అథారిటీ రేస్ చేస్తుంది. దీస్ కన్సర్న్స్ ఆర్ నాట్ మియర్లీ academic considering past allegations of state sponsored snooping. ఓకే, అకాడమిక్. అయితే ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్గా, కన్సర్న్స్ అంటే ప్రాబ్లమ్స్ కదా, ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అకాడమిక్ కాదు అంటున్నాడు. నాట్ మియర్లీ, జస్ట్ అది అకాడమిక్ కన్సర్న్ అయితే కాదు. కన్సిడరింగ్ పాస్ట్ ఎలిగేషన్స్, అంటే మనం ఒకసారి పాస్ట్లోకి వెళ్తే స్టేట్ స్పాన్సర్ చేశాయి. స్టేట్ స్పాన్సర్ అంటే స్టేటే దాన్ని ఇనిషియేట్ చేసింది, స్టేటే దాన్ని ఏం చేసింది, దాని ఆధ్వర్యంలోనే జరిగింది. ఏంటది, స్నూపింగ్. స్నూపింగ్ అంటే సీక్రెట్గా మనం చేస్తున్న యాక్టివిటీస్ని ఓకే సర్వే చేయడం. స్నూపింగ్ అంటే ఏంటమ్మా, వితౌట్ అవర్ పర్మిషన్ వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్ డూయింగ్, సో దట్ ఈస్ బీయింగ్ మానిటర్డ్. స్నూపింగ్ వితౌట్ టేకింగ్ అవర్ పర్మిషన్, దట్ ఈస్ కాల్డ్ స్నూపింగ్. సో దానికి స్టేట్ స్పాన్సర్డ్ అంటున్నాడు. స్టేట్ స్పాన్సర్డ్ అంటే అర్థం ఏంటి, స్టేటే దానికి పూనుకుంది అన్నట్టుగా కొన్ని ఎలిగేషన్స్ పాస్ట్లో జరిగాయి. సో ద బిల్ ట్రైస్ టు డీల్ విత్ స్పామింగ్ కన్సర్న్స్ బట్ ఇట్స్ ప్రపోజ్ సొల్యూషన్స్ రిక్వైర్ అడిషనల్ కాంప్రమైజెస్ టు ప్రైవసీ. అయితే స్పామింగ్ కన్సర్న్స్ అంటే అనవసరమైనవి, స్పామ్స్. ఓకే, అవసరం లేనిది మనకు వస్తుంటాయి కదా స్పామ్ మెసేజెస్. సో దాన్ని డీల్ చేయడంలో ఈ బిల్ ట్రై చేస్తుంది. అంటే ఇది ఇంట్రడ్యూస్ చేశాక స్పామింగ్ ఇష్యూస్ అనేది డీల్ చేయబోతుంది. ఇట్స్ ప్రపోజ్ సొల్యూషన్స్ రిక్వైర్ అడిషనల్ కాంప్రమైజ్ టు ప్రైవసీ. అయితే ప్రైవసీకి సంబంధించినటువంటి కాంప్రమైజెస్ అయితే ఇప్పుడు వాడు ఇచ్చిన సొల్యూషన్స్ అయితే సరిపోవు. అడిషనల్గా దాన్ని హ్యాండిల్ చేయడానికి, ప్రైవసీ రిలేటెడ్ కన్సర్న్స్ అయితే హ్యాండిల్ చేయడానికి ఇంకొన్ని అడిషనల్ కాంప్రమైజెస్ అయితే కావాలి అని చెప్తున్నాడు. ద ఇష్యూస్ ఆఫ్
Surveillance reform and internet shutdowns have massive implications and must not be avoided just because they are contentious. అలానే ఇంటర్నెట్ షట్డౌన్స్ అంటే ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ఆపేయడం. గవర్నమెంట్ ఎప్పుడైనా పరిస్థితి చేజారిపోతుంది, ఓకే, బాగా గొడవలు ఎక్కువైపోతున్నాయి అనే సందర్భంలో ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ని షట్డౌన్ అంటే ఆపేయడం. అలానే సర్వేలెన్స్, ఒకరి మీద నిఘా. సో ఇటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇంటర్నెట్ షట్డౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా మ్యాసివ్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. మ్యాసివ్ ఇంప్లికేషన్స్ అంటే దారుణమైన కాన్సిక్వెన్సెస్, పరిణామాలు, పర్యవసానాలు అంటారు. ఇంప్లికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్. అండ్ మస్ట్ నాట్ బి అవాయిడెడ్. అవి కేవలం వివాదాస్పదమైనవి అని వాటిని అవాయిడ్ చేయడానికి వీల్లేదు. మస్ట్ నాట్ బి అవాయిడెడ్ జస్ట్ బికాస్ దే ఆర్ కంటెన్షియస్. వివాదాస్పదమైనవి కంటెన్షియస్ అంటే. ఓకే, ద గవర్నమెంట్ మస్ట్ అడ్రస్ దీస్ కన్సర్న్స్. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ సమస్యల్ని పరిష్కరించాలి విత్ అన్ ఓపెన్ మైండ్. ఓపెన్ మైండ్తో, ఓకే, అంటే అన్నిటినీ ఆహ్వానించాలి. ఓకే, ఆహ్వానించాలి ఓపెన్ మైండ్తో. ఇటువంటి ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలి గవర్నమెంట్. సో అదొక సజెషన్. కన్సిడరింగ్ ద వాస్ట్ పవర్స్ దట్ ద టెక్స్ట్ ఆఫ్ ద బిల్ గ్రాంట్స్ ఇట్. ఓకే, ఆ బిల్ ఇస్తున్నటువంటి పవర్, గ్రాంట్స్ అంటే అక్కడ ఏంటమ్మా, అలౌ చేయడం. ఓకే, సో ఆ పవర్ని యూజ్ చేసుకొని, కన్సిడరింగ్ మీన్స్ ప్రొవైడెడ్ దట్ కండిషన్, ఆన్ ద కండిషన్ వాస్ట్ పవర్స్ దట్ ద టెక్స్ట్ ఆఫ్ ద బిల్ గ్రాంట్స్ ఇట్. ఆ బిల్ ఇస్తున్నటువంటి పవర్ని, ఓకే, తీసుకొని ఈ ఇష్యూస్ని ఓపెన్ మైండ్తో రిజాల్వ్ చేయాలి. వెన్ ద లాస్ట్ డ్రాఫ్ట్ వాస్ పబ్లిక్లీ ఫ్లోటెడ్ ఫర్ కన్సల్టేషన్, రెస్పాన్సెస్ ఫ్రమ్ ఇండస్ట్రీ బాడీస్ అండ్ పబ్లిక్ వేర్ విత్ హెల్డ్ ఫ్రమ్ స్క్రూటినీ. లాస్ట్ టైము పబ్లిక్గా ఫ్లోట్ చేశారు. కన్సల్టేషన్ అంటే ఏంటమ్మా, అభిప్రాయ సేకరణ. కన్సల్టేషన్స్ అంటే ఏంటమ్మా, సంప్రదింపులు అంటాం తెలుగులో. సంప్రదింపులు చేయడం కోసం దాని యొక్క డ్రాఫ్ట్ బిల్ని పబ్లిక్గా ఇష్యూ చేసింది. అప్పుడు రెస్పాన్సెస్ వచ్చాయంట ఇండస్ట్రీ బాడీస్ నుంచి. అయితే వచ్చిన వాటిని స్క్రూటినీ అంటే దాన్ని కన్సిడర్ చేయలేదు. అంటే దాన్ని ఏమంటాం, స్క్రూటినీ అంటే ఏంటమ్మా, నిశితంగా పరిశీలించడం, స్క్రూటినీ. సో విత్ హెల్డ్ ఫ్రమ్ స్క్రూటినీ. సో స్క్రూటినీ చేయకుండా ఆపేశారు, విత్ హెల్డ్. టు ఫర్దర్ రీష్యూర్ ద పబ్లిక్ ఆఫ్ ఇట్స్ క్లీన్ మోటివ్స్, ద గవర్నమెంట్ మస్ట్ స్క్రప్యులస్లీ కండక్ట్ రూల్ మేకింగ్ విత్ అబ్సల్యూట్ ట్రాన్స్పరెన్సీ అండ్ కన్సల్టేషన్. ఓకే, సో పబ్లిక్కి మళ్ళీ ఒక అష్యూరెన్స్ ఇవ్వగలడం. రీఅష్యూర్ అంటే వాళ్ళకి అభయం ఇవ్వగలగడం. ఓకే, దాని యొక్క క్లీన్ మోటివ్స్ అంటే మాకు ఎటువంటి దురాలోచన లేదు, దురాభిప్రాయం లేదు అనేటువంటి క్లీన్ మోటివ్స్ని పబ్లిక్కి అష్యూర్ చేయగలగాలి. చేయాలంటే గవర్నమెంట్ ఏం చేయాలంట, ద గవర్నమెంట్ మస్ట్ స్క్రప్యులస్లీ, చాలా జాగ్రత్తగా. స్క్రప్యులస్ అనే పదం మనకు చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు కూడా ఎగ్జామ్స్లో, స్క్రప్యులస్. ఓకే, సో విచ్ ఈజ్ ఆల్వేస్ అ కేర్ఫుల్ అండ్ థరో వే అని చెప్పుకోవచ్చు. కేర్ఫుల్ అండ్ థరో వే, దట్ ఈస్ కాల్డ్ స్క్రప్యులస్. కేర్ఫుల్గాను, ఓకే, కండక్ట్ రూల్ మేకింగ్ విత్ అబ్సల్యూట్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే తెలుసు కదా, వాట్ డూ యూ మీన్ బై ట్రాన్స్పరెన్సీ? ట్రాన్స్పరెంట్ యాడ్జెక్టివ్, ట్రాన్స్పరెన్సీ నౌన్. పారదర్శకత అంటాం తెలుగులో. సో పారదర్శకత అంటే ఓపెన్నెస్, అన్నిటికీ ఓపెన్గా ఉండడం. కన్సల్టేషన్ అంటే ఇంకా అందరితో సంప్రదింపులు చేయడం. సో ఇట్లా చేసుకుంటూనే గవర్నమెంట్ ఈ రూల్ మేకింగ్ని కండక్ట్ చేయాలి చాలా జాగ్రత్తగా. దిస్ ఈజ్ ఎస్పెషలీ ఇంపార్టెంట్ యాజ్ మెనీ ఆఫ్ ద యాక్ట్స్ ప్రొవిజన్స్ నీడ్ సబార్డినేట్ లెజిస్లేషన్ నోటిఫైడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ బిఫోర్ దే కమ్ ఇన్ టు ఫోర్స్. కమ్ ఇన్ టు ఫోర్స్ అంటే అర్థం ఏంటమ్మా, అవి ఇంప్లిమెంట్ అయ్యే ముందు. కమ్ ఇన్ టు ఫోర్స్ అంటే కమ్ ఇన్ టు ఎఫెక్ట్ అంటాం. కమ్ ఇన్ టు ఎఫెక్ట్ అన్నా, కమ్ ఇన్ టు ఫోర్స్ అన్నా అవి ఇంప్లిమెంట్ అవ్వడం అనే సెన్స్లో వాడతాం, కమ్ ఇన్ టు ఫోర్స్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నోటిఫై చేసింది ఏమని, ఇంకొక సబార్డినేట్ లెజిస్లేషన్ అవసరం, చట్టం, సబార్డినేట్ చట్టం దీనికి అవసరం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రొవిజన్స్ సరిపోవు. ఓకే, ప్రస్తుతం ఆ యాక్ట్లో పొందుపరిచినటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకొన్ని సబార్డినేట్ లెజిస్లేషన్స్ అయితే అవసరం అన్నట్టుగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నోటిఫై చేసింది. ఓకే, సో అది ఇంప్లిమెంట్ కాకముందేనే వీటిని సబార్డినేట్ లెజిస్లేషన్ని మనం తీసుకొని రావాలి. ద టెలికమ్యూనికేషన్స్ ల్యాండ్స్కేప్ హ్యాస్ ఇవాల్వ్డ్ డ్రమాటికలీ సిన్స్ ద టెలిగ్రాఫ్ యాక్ట్ was first passed in the 19th century, and the regulation and lawmaking of the internet world need to comprehensively address all the issues that have come with the digital explosion. చూసారా, 19వ
శతాబ్దంలో వచ్చింది. టెలిగ్రాఫ్ యాక్ట్ అదే మొట్టమొదటి చట్టం అనమాట. ఓకే, సో ఇప్పుడు మెల్లమెల్లగా నాటకీయంగా ఎవాల్వ్ అవుతూ పోతుంది. ఓకే, నాటకీయంగా డ్రమాటికలీ ఎవాల్వ్డ్ అంటే మారుతూ రావటం. ఓకే, సో చేంజెస్ మార్పులకి తగ్గట్టుగా మారుతూ రావటం, దట్ ఈస్ కాల్డ్ ఎవాల్వ్. ఓకే, సో రెగ్యులేషన్ అండ్ లా మేకింగ్ ఆఫ్ ద ఇంటర్నెట్ వరల్డ్. ఇప్పుడు ఇంటర్నెట్ బాగా పెనిట్రేషన్ అయిపోవడం వల్ల దీనికి సంబంధించినటువంటి నియంత్రణలు కావచ్చు, కొత్త చట్టాలను తీసుకురావడం కావచ్చు. ఓకే, దాన్ని చాలా కాంప్రహెన్సివ్గా అడ్రస్ చేయాలి. కాంప్రహెన్సివ్లీ అంటే కంప్లీట్లీ. ఓకే, కాంప్రహెన్సివ్ అంటాం కదా, అంటే సంపూర్ణమైన, రైట్, సంపూర్ణంగా మనం అన్ని డైరెక్షన్స్లో అని అర్థం. ఓకే, నాట్ అ సింగిల్ డైరెక్షన్, పర్టైనింగ్ టు ఎ సింగిల్ డైరెక్షన్, రిలేటెడ్ టు ఆల్ డైరెక్షన్, దట్ ఈస్ కాంప్రహెన్సివ్లీ అడ్రస్ ఆల్ ద ఇష్యూస్. సమస్యల్ని పరిష్కరించాలి. దట్ హ్యావ్ కమ్ విత్ ద డిజిటల్ ఎక్స్ప్లోజన్. డిజిటల్ ఎక్స్ప్లోజన్తో వచ్చేటువంటి అడ్వాంటేజెస్తో, అంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి కదా. సో డిజిటల్ ఎక్స్ప్లోజన్ బాగా పెరగడం వల్ల దాంతో వచ్చేటువంటి కన్సర్న్స్ని కూడా అడ్రస్ చేసే విధంగా మన యొక్క బిల్స్ని తయారు చేసుకోగలగాలి. ఆ దిశగా ఎవాల్వ్ అవుతూ వెళ్ళాలి. ఓకే, సో రెగ్యులేషన్, లా మేకింగ్, ఎస్పెషల్లీ ఇంటర్నెట్ వరల్డ్కి సంబంధించి దాన్ని కాంప్రహెన్సివ్గా అడ్రస్ చేయాలని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టెలికామ్ రెగ్యులేటరీ బిల్. నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. ఈరోజు వచ్చినటువంటి కొత్త వర్డ్స్. టర్బ్యులెన్స్, ఇది నెగటివ్ నౌన్ అమ్మ. టర్బ్యులెంట్ వెదర్ అంటారు, టర్బ్యులెంట్ యాడ్జెక్టివ్, టర్బ్యులెన్స్ నౌన్. ఓకే, సో దేర్ ఆర్ సైన్స్ ఆఫ్ టర్బ్యులెన్స్. టర్బ్యులెన్స్ అంటే ఏంటమ్మా? డిస్టర్బెన్స్. ఓకే, డిస్టర్బెన్స్నే మనం టర్బ్యులెన్స్ అంటాం. అంటే అక్కడ స్టెబిలిటీ లేదు. టర్మాయిల్ అన్న, అన్రెస్ట్ అన్న, అప్హీవల్, ఆల్ దీస్ ఆర్ నెగటివ్ నౌన్స్. ఓకే, టర్బ్యులెన్స్ అహెడ్ ఫర్ ద ఎకానమీ. ఎకానమీ అంత స్టేబుల్గా లేదు. స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వితౌట్ ఎనీ ఆర్డర్, ఎటువంటి ఆర్డర్ లేకుండా కంప్లీట్ కన్ఫ్యూజన్తో నిండి ఉండడాన్నే యూ కాల్ ఇట్ as టర్బ్యులెన్స్. తర్వాత కోహెషన్. కోహెషన్ అంటే నౌన్. కోహెషన్ అంటే బైండ్ అయి ఉండడం. బైండ్, కొహెసివ్ ఫోర్సెస్ అంటారు కదా, అంటే దేంతో అయినా యునైట్ అయి ఉండడం. యూనిటీ అనొచ్చు, బాండ్ అనొచ్చు, కోహెరెన్స్ అనొచ్చు. సో కోహెరెన్స్, బాండ్, యూనిటీ, ఆల్ దీస్ ఆర్ నౌన్స్. ద ల్యాక్ ఆఫ్ కోహెషన్ విత్ ఇన్ ద పార్టీ. పార్టీలో యూనిటీ లోపించడం, ల్యాక్ ఆఫ్ కోహెషన్. యూనిటీ, ఐకమత్యం. లాస్ట్ దేర్ ఓట్స్ ఇన్ ద ఎలక్షన్స్. ఎలక్షన్స్లో వారు ఓట్లని కోల్పోవడానికి దారితీసింది. ద సిచ్యువేషన్ వెన్ ద మెంబర్స్ ఆఫ్ ఎ గ్రూప్ ఆర్ సొసైటీ ఆర్ యునైటెడ్. బైండెడ్ అంటాం కదా, బైండెడ్, యునైటెడ్, రైట్. అసర్టైన్, అసర్టైన్ వర్బ్ అమ్మ. అండ్ అటెంప్ట్ టు అసర్టైన్ ద కాజ్ ఆఫ్ యాక్సిడెంట్. అసర్టైన్ అంటే ఏంటి? ఎందుకు జరిగిందో కారణాన్ని తెలుసుకోవడం. ఓకే, డిస్కవర్ అనొచ్చు, డిటర్మైన్ అనొచ్చు, వెరిఫై అనొచ్చు. ఆల్ దీస్ ఆర్ వర్బ్స్. మేక్ షూర్ ఆఫ్ అంటే మీరు ఎన్ష్యూర్, మీరు దాన్ని వెరిఫై చేసుకోవడం. మేక్ షూర్ ఆఫ్ అన్న, వెరిఫై అన్న సేమ్ కదా. సో ఇవన్నీ వర్బ్స్. చూసారా, డిస్కవర్, డిటర్మైన్ అంటే రీజన్ ఏంటో కనుక్కోవడం, దట్ ఈస్ అసర్టైన్. సర్టైన్ యాడ్జెక్టివ్, సర్టైనిటీ నౌన్, అసర్టైన్ వర్బ్. క్లియర్. ఇంట్రిగ్వింగ్, ఇది పాజిటివ్ యాడ్జెక్టివ్. ఓకే, ఇంట్రిగ్, దిస్ ఈజ్ వర్బ్. ఇంట్రిగ్వింగ్ అంటే సంథింగ్ విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఆర్ యూ కెన్ సే ఫ్యాసినేటింగ్. షీ హ్యాస్ ఎ రియలీ ఇంట్రిగ్గింగ్ పర్సనాలిటీ. చాలా ఆసక్తిగా ఉంటుంది ఆ పర్సనాలిటీ. చాలా అందరూ తెలుసుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ కలిగేలాగా, చాలా చార్మింగ్గా, ఫ్యాసినేటింగ్గా ఉండడం. సో వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ బీయింగ్ అన్యూజువల్. అంత యూజువల్గా లేకపోతేనే కదా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అందరూ కామన్గా ఉంటే ఇంట్రెస్ట్ ఏం వస్తుంది చెప్పండి? సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్, అన్యూజువల్ అన్నాడు. ఆర్ యూ కెన్ సే మిస్టీరియస్, మిస్టరీతో నిండిన, మిస్టీరియస్. ఓకే, దట్ ఈస్ ఇంట్రిగ్వింగ్. నెక్స్ట్ ఫ్రీక్ అమ్మ. ఫ్రీక్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, ఫ్రీక్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. చూడండి, ద విలేజ్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ఏ ఫ్రీక్ స్టామ్ అన్నాడు. చూసారా, స్టామ్ ఈజ్ అ నౌన్, ఫ్రీక్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, మరి ఇప్పుడు అర్థం ఏంటి? ఫ్రీక్ అంటే సడన్గా అని, వితౌట్ ఎనీ నోటీస్, అన్ఎక్స్పెక్టెడ్గా, అన్యూజువల్గా అని చెప్పొచ్చు. అనామలస్, అబ్నార్మల్, అన్యూజువల్, చెప్పా చేయకుండా అంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్. వితౌట్ ఎనీ నోటీస్, వితౌట్ ఎనీ, ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. మిటిగేట్, ఇది మీకు తెలిసిన పదమే. మిటిగేషన్స్ అంటారు కదా, మిటిగేటివ్ మెజర్స్, మిటిగేషన్స్. ఓకే, మిటిగేటరీ మెజర్స్. మిటిగేట్ వర్బ్ అమ్మ, ఇది పాజిటివే. పెయిన్ని తగ్గించడం, మిటిగేట్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? పెయిన్, రెడ్యూస్ ద పెయిన్ ఆఫ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ ఈస్ అన్క్లియర్ హౌ టు మిటిగేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ టూరిజం ఆన్ ద ఐలాండ్. హౌ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్స్. ఓకే,
రెడ్యూస్, లెసన్ అంటాం కదా, ఎలివియేట్ అన్నా, డిమినిష్ అన్నా, మోడరేట్ అన్నా. సో యూఆర్ ట్రైంగ్ టు లెసన్ ద పెయిన్, రెడ్యూస్ ద పెయిన్. సో ఆ సెన్స్లో మనం మిటిగేట్ని వాడతాం, విచ్ ఇస్ అ పాజిటివ్ వర్డ్. సో మిటిగేషన్ అని వాడుతున్నారంటే దాన్ని మీరు పాజిటివ్ సెన్స్లో వాడుతున్నారు అని అర్థం. ఓకే, బికాస్ యూర్ ట్రైంగ్ టు యాలే ద ఫియర్స్ అని అంటారు. ఎలివియేట్, రెడ్యూస్ ఇవన్నీ తగ్గించడం అనే మీనింగ్ వస్తుంది. డిమినిష్, మోడరేట్ ఇవన్నీ దగ్గరగా ఉండే పదాలు. ఆల్ ఆర్ వర్బ్స్ టు మేక్ సంథింగ్ లెస్ హార్మ్ఫుల్. ఇంపాక్ట్, ఏదన్నా అన్ప్లెజెంట్ జరిగినప్పుడు దాని ఇంపాక్ట్ని తగ్గించే ప్రయత్నం చేయడం, దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం. ఓకే, సో దట్ ఈస్ యువర్ మిటిగేట్. హోపింగ్, హోపింగ్ ఈజ్ అడ్జెక్టివ్. అస్టానిషింగ్ అంటాం కదా, హోపింగ్ 35% పే రైస్ అంటే చాలా బిగ్ అని చెప్పడం. ఎక్స్ట్రీమ్లీ లార్జ్, ఎనార్మస్ ఆర్ హ్యూజ్. హోపింగ్, హోపింగ్ అంటే చాలా, వామ్మో అంటాం కదా, దట్ ఈస్ హోపింగ్. 35% ఒకేసారి పెంచడం, దట్ ఈస్ కాల్ యువర్ హోపింగ్. ఓకే, అడ్జెక్టివ్. తర్వాత ప్రిపేర్డ్నెస్, ఇది నౌన్, అన్ని వేసేస్తే అండి కాబట్టి నౌన్ అవుతుంది. ప్రిపేర్డ్ యాడ్జెక్టివ్. ప్రిపేర్ వర్బ్ అమ్మా, వెరైటీ చూడండి ఇది. ప్రిపేర్ వర్బ్, ప్రిపేర్డ్ యాడ్జెక్టివ్. ప్రిపరేషన్ నౌన్, దిస్ ఈస్ నౌన్. ఓకే, ప్రిపరేషన్, ప్రిపేర్డ్నెస్ అంటే రెడీగా ఉండడం, ఏదైనా జరిగితే దాన్ని తట్టుకోవడానికి, దాన్ని ఫేస్ చేయడానికి సంసిద్ధత అంటాం కదా, సన్నద్ధత లేదంటే సంసిద్ధత, దాన్నే మనం ప్రిపేర్డ్నెస్ అంటాం. రెడీనెస్ అనొచ్చు, అటెంటివ్నెస్ అనొచ్చు, అలర్ట్నెస్ అని కూడా చెప్పచ్చు. అలర్ట్నెస్, సంసిద్ధత. ఓకే, సంసిద్ధత అని పదం వాడచ్చు, సన్నద్ధత అని కూడా చెప్పచ్చు. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్, ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉండడం, దట్ ఈస్ కాల్డ్ యువర్ ప్రిపేర్డ్నెస్. ద ఆర్మీ ఈజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ఫర్ వార్. ఒకవేళ యుద్ధం వస్తే కనుక దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న దానికోసం సన్నద్ధంగా ఉండడం. ఓకే, సో అసైన్మెంట్ చూడండి అమ్మా. అసైన్మెంట్ సొల్యూషన్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి వన్స్ ప్లీజ్ గో త్రూ ద అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఏమి ఇచ్చాడో చూడండి, దీనికి ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Online news portal NewsClick said on Tuesday that its bank accounts had been frozen by the income tax department and it will undertake legal measures against this injustice and cruel action. ఇది మీకు ఇచ్చినటువంటి సెంటెన్స్. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న సెంటెన్స్ని తీసుకున్నాం. దీంట్లో ఉండే ఎర్రర్స్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు మీ ముందుకి కొత్త ఎడిటోరియల్తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు ఐఏసీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో మీ యొక్క రెస్పాన్సెస్ని మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.